క్రీస్తునందు ప్రియ దేవుని సంఘము, బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘమునకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేకమైన శుభములు ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, సంఘం అంతటికి దేవుడు అనుగ్రహించునుగాక. నన్ను ప్రేమించి ప్రత్యేకంగా బ్యాప్టిస్ట్ చర్చి ఖానాపూర్లో వాక్య పరిచర్య చేయుటకు ఒక గెస్ట్ స్పీకర్గా నన్ను పంపించిన మన తల్లి సంఘ దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి శామ్యుయల్ గారు, వారి ప్రియ తనయులు రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి గారు నాకు ఒక 4 రోజుల క్రితం, అన్న మీరు బ్యాప్టిస్ట్ చర్చి ఖానాపూర్ వెళ్ళాలి, అక్కడ వాక్యం చెప్పాలి అని నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించి ప్రార్థించి మిర్యాలగూడ నుండి మా ఫ్యామిలీతో ఈరోజు బయలుదేరి మీ మధ్యకు రావడానికి మీరు చేసిన ప్రార్థనలు మమ్మలను క్షేమముగా ఇక్కడికి నడిపించినవని నేను నమ్ముచూ ఉన్నాను. బ్యాప్టిస్ట్ వారు ఎంత మంచివారంటే మన పద్ధతులు బాగుంటవి, మన పలకరింపు బాగుంటుంది. బ్యాప్టిస్ట్ వారు ఆరాధన చేస్తే పరవశించేటట్టు, పరలోకం ఆనందించేటట్టుగా బ్యాప్టిస్ట్ వారి ఆరాధనలు అంత అతీతముగా దేవుడు మన బ్యాప్టిస్ట్ ఆరాధనలను ప్రభు దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మేము కారు దిగ్గానే మన సంఘ కార్యదర్శి గారు బ్రదర్ కిషన్ గారు మమ్మలను ప్రేమతో ఆహ్వానించారు. స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ సునీల్ బాబు గారు మాకు తరచుగా ఈ రోజు నుంచి తరచుగా ఫోన్ చేస్తూ మేము ఇక్కడికి రావడానికి మార్గాన్ని సూచించి మమ్మలను ఇక్కడికి వారు నడిపించారు. మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సునీల్ బాబు గారికి, అలాగే స్థానిక ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, అలాగే విశ్వాసుల సంఘం అంతటికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో శ్రావ్యమైన పాటలు మన క్వైర్ టీం వారు పాడుతూ ఉన్నారు. 1 కాదు, 2 కాదు, ఒక 7-8 పాటలు అసలు మంచినీళ్ళు తాగకుండా వారు పాడారంటే ఈ వేసవి కాలంలో మంచినీళ్ళు తాగకుండా ఎవరు ఉండరు. కానీ పాట మీద ఉన్న మక్కువ దాహం మీద లేదు. అంత చక్కగా పాటలు వారు పాడారు. నిజంగా ఐ విల్ అప్రిషియేట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ క్వైర్ వారికి. తర్వాత ఇటుపక్క ఎంత చక్కగా సంగీతం, వారికి సరిపడేటట్టు సంగీతం. కొన్ని చర్చెస్లో చప్పట్లు కొట్టరు, కదలరు, మెదలరు. మన వాళ్ళు ఎంత చక్కటి చప్పట్లు ఎంత చక్కగా క్లాప్స్ కొడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ఆత్మీయతను ఆహ్వానించినట్టుగా నా అనుభవాన్ని నేను అలాంటి అనుభూతిని నేను పొందుకున్నాను. విశేషముగా బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తల్లి సంఘములో ఒక సెంటర్గా ఏర్పడినప్పటి నుండి నాకు ఈ సంఘం కొరకు, ఈ సంఘ క్షేమం కొరకు ప్రతి మాసము మొదటి 2వ ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్లో తల్లి సంఘానికి అనుగ్రహించిన శాటిలైట్ చర్చెస్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాస్టర్ గారు వారి సంఘాన్ని గురించి, వారి ఆత్మీయ ఎదుగుదలను గురించి వారు చెప్తూ ఉన్నప్పుడు ఎంతగానో ఆనందించాం.
ఈ సంఘములో పనిచేసిన సేవ చేసిన పాస్టర్లందరూ నాకు పరిచయస్తులే. మరి ప్రత్యేకంగా మరి దేవుడు నాకు ఒక చిన్న కుటుంబాన్ని ఇచ్చాడు. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. మరి హైదరాబాదు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో వేదాంత విద్యను అభ్యసించిన తరువాత చాలా ఆతృతగా పర్లాకిమిడి వెళ్ళాను. పురుషోత్తం గారు, మన ఆంధ్ర క్రైస్తవ పాటలు రాసిన, పాటలు పాడిన మరి మహాభక్తులు, దైవజనులు పురుషోత్తమ చౌదరి వాళ్ళ చర్చిలో కొంతకాలము సేవ చేశాను. అక్కడ ఒరియా మాట్లాడతారు. ఆ ఒరియా మాట్లాడినప్పుడు నాకు ఒక ట్రాన్స్లేటర్ ఉండేవాడు. నేను మాట్లాడింది ఆయన ఒరియా భాషలో చెప్పేవారు. సో అక్కడ కొన్ని దినాలు అక్కడ నేను సేవ చేయగలిగాను. తరువాత మా ఆకివీడు ఫీల్డ్, మరి కోనసీమ ఆకివీడు ఫీల్డ్లో కాళ్ళకూరు అని ఒక బ్యాప్టిస్ట్ చర్చిలో కొంతకాలం సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. తరువాత హైదరాబాదు బ్యాప్టిస్ట్ చర్చి యొక్క సేవా దర్శనాన్ని మరి నేను ఎరిగి ప్రార్థన చేసి నేను అప్లికేషన్ పెట్టినప్పుడు రెవరెండ్ డాక్టర్ జి సామిలయ్య గారు, రెవరెండ్ బి కరుణాకర్ త్యాగరాజు గారు నన్ను పిలిపించి ఒకసారి ఒక ట్రయల్ మెసేజ్ తల్లి సంఘంలో చెప్పమన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను 1992వ సంవత్సరంలో బండపాలెం అని నకరికల్ NH9 నకరికల్ సూర్యాపేట హైవే మీద నకరికల్ అనే టౌన్ దగ్గర నుంచి కొంత 10 కిలోమీటర్ల లోపలికి ఒక పల్లెటూరు సేవ చేయడానికి నన్ను పంపించారు. అక్కడ మందిరం లేదు. ప్రజలకి దేవుని మాటలు తెలుసు, కానీ అంతగా బలపరచబడినట్టుగా దేవుని సన్నిధికి క్రమముగా వచ్చేవారు కాదు. 92వ సంవత్సరంలో మేము, మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఒక 5 years అక్కడ సేవ చేసాం. సేవ ఫలితంగా అక్కడ ఒక ప్రార్థన మందిరాన్ని హైదరాబాదు బ్యాప్టిస్ట్ చర్చ్ వారు కట్టగలిగారు. దాని తరువాత మమ్మలను 1995వ సంవత్సరం బ్యాప్టిస్ట్ చర్చి మరి మిర్యాలగూడ సంఘానికి పంపించారు. అక్కడ కూడా మందిరం లేదు. ఒక స్కూల్లో 7 సంవత్సరాలు ప్రభుని ఆరాధించిన తరువాత విశ్వాసుల యొక్క దాతృత్వ త్యాగ ఫలితాలు మూలముగా స్థలాలను కొనగలిగాం. 18 కుంటలు కొనగలిగాం. హైదరాబాదు బాప్టిస్ట్ చర్చ్ వారి సహాయం చేయగా ఒక చక్కటి మందిరాన్ని కట్టగలిగాం. అక్కడ ప్రస్తుతం నేను సేవలో ఉన్నాను. బాప్టిస్ట్ చర్చి మిర్యాలగూడ సంఘములో నేటికి ఈ సంవత్సరంతో 29 సంవత్సరాలు ఒకే సంఘములో సేవ చేయగలిగాం. బ్యాప్టిస్టు సంఘాలలో ఒక పాస్టర్ గారు ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువగా సేవ చేయలేరు. అది ఎందుకు చేయలేరు అని లోపలికి వెళ్ళే కంటే సేవ చేయగలిగిన ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. పాస్టర్ గారికి 2 విషయాలు ఎప్పుడూ వెంటాడుతుంటవి. ఒకటి నిందలు, రెండవది విందులు. నిందలు, విందులు ఇవి ఖచ్చితంగా ఉంటాయి పాస్టర్ గారికి. విందు కావాలంటే దేన్ని అనుభవించాలి? నిందను అనుభవించాలి. పాస్టర్ గారు మన బ్యాప్టిస్ట్ వాళ్ళు నిందలు వేస్తారంటే వెయ్యను అన్నట్టుగానే ఉంటారు. ఖచ్చితంగా వేస్తారు. మౌనముగా వేస్తారు. మౌనముగా మాట్లాడే మాటలు చాలా ప్రమాదకరమైనవి. గట్టిగా ఎవరైనా మాట్లాడారనుకోండి, అది పెద్దగా ప్రమాదం కాదు. పాస్టర్ గారు 29 సంవత్సరాల్లో మీకు నిందలు రాలేదా అంటే నిందలు ఉన్నవి, విందులు ఉన్నవి. నింద వచ్చిందని ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడ కూడా ఇలాంటి సేవలో ఇలాంటి నిందలు ఉంటాయి. మరి ఉన్నప్పటికీ మరి బ్యాప్టిస్ట్ చర్చి మిర్యాలగూడ సంఘంలో ఒక 29 సంవత్సరాలు సేవ చేయడానికి
హైదరాబాదు బ్యాప్టిస్ట్ చర్చి తల్లి సంఘం నన్ను అక్కడ ప్రేమించి నా వెనుక ఉండి ప్రార్థించి నాకు ఎన్నో సలహాలు ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను వారు బలపరుచుటను బట్టి ప్రేమించుటను బట్టి సేవ చేయగలిగాం, సేవ చేస్తూనే ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు కృప చూపాడు. మీ మధ్యకు రాగలిగాను. మరి దీని విజువల్స్ అన్నీ కూడా నాకు సునీల్ పాస్టర్ గారు పెట్టారు. విజువల్స్ అన్నీ కూడా పెట్టినప్పుడు ఈ ఫొటోస్, ఈ ప్రాంగణం, ఇక్కడ జరుగుతున్న సేవను చూసి మాకు అనిపించింది ఎప్పుడు వెళ్ళి చూడాలని, ఎప్పుడు వెళ్ళి వాక్యం చెప్పాలని, ఎప్పుడు ప్రజల యొక్క ఆ ముఖాల్లో ఆత్మీయత చూడాలని మేమెంతో ఆశపడి ప్రార్థించి మీ మధ్యకు దేవుడు మమ్మలను పంపించారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యము మనము ధ్యానము చేయడానికి మనము చదివిన వాక్య భాగం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ఈరోజు మన కీవర్డ్ ఒకటి చదవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సందేశానికి మూలమైన వచనం మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో ఆ మాట ఇలా వ్రాయబడి ఉంది. ఏమని ఉంది అంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచు ఉన్నాడు. ఈరోజు మనం వినే అంశం మనము చదివిన వాక్య భాగములోనే నిక్షిప్తమై ఉన్నది. ఆ అంశం ఏమిటంటే, దేవునిని ఆరాధించువారు అట్టివారుగా ఉండాలి. దేవునిని ఆరాధించువారు అట్టివారుగా ఉండాలి. సచ్ ఏ షుడ్ బి ద వర్షిప్ ఆఫ్ గాడ్. దేవునిని ఆరాధించువారు అట్టివారుగా ఉండాలి. అట్టివారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనము ఒట్టివారుగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది దేవునిని ఆరాధించువారు అట్టివారుగా ఉండాలని తండ్రి కోరుచు ఉన్నాడు. తండ్రి మనలను కోరుచు ఉన్నాడు అంటే తండ్రి మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి మనలను కోరుచు ఉన్నాడంటే తన పిల్లలు గొప్ప స్థితిలో, గొప్ప స్థాయిలో, ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. దేవునికి అన్యాయము చేసిన వారు అయినప్పటికీ దేవుడు వారికి న్యాయమే చేస్తాడు తప్ప వారికి అన్యాయము చేయడు. అది దేవుని పద్ధతి. మానవుని బలహీనత ఏమిటంటే, ఎవరైనా మనకి అన్యాయము చేస్తే ఖచ్చితంగా అన్యాయమే చేయాలని చూస్తాం. అంటే మన మానవ స్వభావం అది. ఈ మానవ స్వభావం ఎప్పుడు కూడా పంతాలకి, పట్టింపులకు, కోపతాపాలకి వెళుతూ ఉంటుంది. అందుకే దేవుడు తన్ను ఆరాధించేవారు న్యాయమైన వారుగా, తన్ను ఆరాధించేవారు మరి ఆత్మీయులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మనకు పుట్టిన పిల్లలను మనం కోరుకుంటాం. మన పిల్లలు కూడా ఒట్టివారుగా కాకుండా గొప్పవారుగా ఉండాలనుకుంటాం. మన పిల్లల విషయమే మనము గొప్పవారుగా ఉండాలని ఆశిస్తూ ఉండగా
మరి యేసు ప్రభువారు మనందరికీ రక్తము కార్చి ప్రాణము పెట్టి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్య తన పిల్లలైన మన విషయంలో మన తండ్రి కోరుకోవడం తప్పేమీ కాదు, పొరపాటేమీ కాదు. నా పిల్లలు గొప్పవారు కావాలి, ఈ లోకములో ఉన్నవారు అందరికంటే నా పిల్లలు ఆదర్శంగా ఉండాలి, మార్గదర్శకులుగా ఉండాలి, నా పిల్లలు అనేకులకు దారి చూపేవారుగా ఉండాలని ప్రభు మన ఎడల ఆయన కోరుచు ఉన్నాడు అనడానికి ఎలాంటి సందేహము లేదు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, ఆరాధించువారు అట్టివారు కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునిని ఆరాధించువారు అట్టివారై ఉండాలి. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవునిని ఆరాధించువారు అట్టివారై ఉండాలి. నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. పాస్టర్ గారు నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఎట్టివారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే మొదటి విషయం, ప్రతి ఆరాధికుడు ఆత్మీయుడు కావాలి. ఎవరి వర్షిప్ షుడ్ బి స్పిరిచువల్. ప్రతి ఆరాధికుడు ఆత్మీయుడు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం చదివిన బైబిల్ టెక్స్ట్ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26 నుండి 35 లేదా ఇంకా క్రింద భాగానికి మనం చదివితే మనకి అర్థమవుతుంది. అక్కడ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి వ్రాయబడ్డది. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక రాణి దగ్గర ఫైనాన్షియల్ మినిస్ట్రీగా ఆయన ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేస్తూ ఉన్నాడు. అంత సంపన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకున్న మంచి సుగుణం ఏమిటంటే యెరూషలేము చాలా సుదూర ప్రయాణం. అప్పుడు రథం మీద ఆయన బయలుదేరి వెళుతూ ప్రభుని ఆరాధించి మరలా తిరిగి రథం మీద వచ్చేస్తూ ఉన్నాడు. ఎన్ని మారులు వెళ్ళాడో తెలియదు, తెలియదు. కానీ దేవుడు ఒకరోజు తన జీవిత మార్పు కోసం 8వ అధ్యాయంలో మరి 7గురిని ఏర్పాటు చేశారు. అపోస్తలులు 7గురిని ఏర్పాటు చేశారు. వారు దేవుని పరిచర్యలో సహాయపడడానికి. అందుకే పాస్టర్ గారితో పాటు సంఘ పెద్దలు సేవలో సహకరిస్తే అభివృద్ధి అవుతుంది. కానీ పాస్టర్ గారు అటు, పెద్దలు ఇటు ఉంటే సంఘము అలాగే ఉంటుంది. పాస్టర్ గారు పెద్దలు టుగెదర్ కలిసి దేవుని సేవ చేయగలిగితే ఎంతో చక్కటి అభివృద్ధిని మనం చూస్తాం. రాని వ్యక్తులను కూడా వీరిని చూచి ప్రభు సన్నిధికి వస్తారు. మన సంఘ సెక్రటరీ గారు ఎవరైనా కొత్త వారిని మనం విజిట్ చేయాలనుకుంటున్నాం, ఆ విజిటింగ్లో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, సంఘం యొక్క క్రమాన్ని బట్టి రాని మొండుకేసిన మనుషులు కూడా రావడానికి ఇష్టపడతారు. కనుక ఫిలిప్పు దేవుడు నాకు ఈ సేవే అప్పగించాడని అక్కడే ఉండలేదు, ఆయన గొప్ప సేవ చేశాడు. ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు, అక్కడ గొప్ప కార్యాలు చేశాడు. దాని తరువాత అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది, నపుంసకుడు ఆరాధిస్తూ యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిపోతున్నాడు, నీవు ఆ రథాన్ని కలుసుకోమని చెప్తాడు. ఆ రథాన్ని కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు దేవుణ్ణి అడగలేదు, నేను ఎలాగ వెళ్ళమంటారు, నేను వెళితే ఆయన నాతో మాట్లాడతాడా అని అనలేదు. కానీ ఎప్పుడైతే విధేయత చూపాడో దేవుడు ఆ మార్గానికి సంబంధించిన అన్నిటినీ ఏర్పాటు చేసి ఆ రథాన్ని కలుసుకున్నాడు. మనం అక్కడ చదివినప్పుడు ఆయన యెరూషలేము వచ్చి
ఆరాధిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము వస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కానుక వేస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పు వెళ్ళి, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని మాట్లాడినప్పుడు ఆయన వెంటనే రథము ఆపి, నాకు ఎవరైనా ఒకరు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తాను అని రథాన్ని నిలుపమని ఆయనను రథం మీద ఎక్కించుకున్నప్పుడు ఆయన చదువుచున్న యెషయా గ్రంథములో ఉన్న ప్రవచనాన్ని ఆయన సువార్తగా ప్రకటన చేశాడు. సువార్తగా ప్రకటన చేస్తున్నప్పుడు రథం వెళుతూ ఉంది. దేవుని మాటలు వింటున్న ఫిలిప్పుకి ఒక మార్పు అతనిలో ప్రారంభమైపోయింది. అతనిలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇవిగో నీళ్ళు, బాప్టిజం ఇవ్వడానికి నాకు ఏదైనా ఆటంకం ఉందా అని అడిగి ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సోదరుడా, బాప్టిజాలు తీసుకోమని మనం చెప్పినప్పుడు బాప్టిజాలు తీసుకొని వారు 2 కారణాలు చెప్తారు. మొదటి కారణం ముందు బాప్టిజాలు తీసుకున్న వారు పాస్టర్ గారు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా అని ఒక కారణం చెప్తారు. రెండవ కారణం ఏంటంటే అప్పుడే నాకు వయసు రాలేదు అని చెప్తారు. వయసు రాలేదని. ఈ 2 కారణాలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డుగా నువ్వు వేసుకుంటున్నావు తప్ప ఈ బాప్టిజం తీసుకోవడానికి ఈ 2 కారణాలు ఆటంకం కాదు. మన ముందు బాప్టిజాలు తీసుకున్న వారి సంగతి మనం వదిలిపెడదాం, అవి దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. అలాగంటే మరి నువ్వు ఏదైనా ఇల్లు కట్టినప్పుడు దేన్ని చూస్తాం? చిన్న గుడిసెను చూస్తాం. మనం వెళ్ళి మన దగ్గర మన స్తోమత లేకపోయినా ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు చూసుకుంటూ వచ్చాం. అంత బిల్డింగ్ చూస్తాం, ఇంత కడితే ఇంతది కట్టాలనుకుంటాం. భౌతికంగా నీకు అంత ఆలోచన ఉంటుంది. ఆత్మీయంగా సాతాను చూపిస్తాడు. చూసారా, ఆ బ్రదర్ చర్చికి వెళ్తున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, లాస్ట్ ఇయరే బ్యాప్టిజం తీసుకున్నాడు, ఏమీ మారలేదు, నేను అందును బట్టి బ్యాప్టిజం తీసుకోలేదు అంటూ ఉంటారు. ప్రియులారా, ఇవి కారణాలే కాదు. ఇలాంటి కారణాలను బట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. ఆత్మీయమైన ఆశీర్వాదాలు ప్రభు ద్వారా మనం పొందలేకపోతున్నాం. ఆయన రథం వెళుతూ ఉన్నప్పుడు రథం ఆపి ఫిలిప్పుతో అంటాడు, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏదైనా ఆటంకం ఉందా అన్నప్పుడు ఫిలిప్పు చెప్పాడు, ఆటంకం ఏమీ లేదు. వెంటనే వారు నీళ్ళలో దిగారు, బ్యాప్టిజం తీసుకున్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది, నపుంసకుడు తిరిగి ఎలా వెళుతూ ఉన్నాడు, మీరు చదవండి ఆ కంటిన్యూషన్లో. నపుంసకుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఎలా వెళుతున్నాడంటే సంతోషముతో తిరిగి వెళ్ళాను. ప్రతి ఆరాధికుడు ఆత్మీయుడుగా మారకపోతే ప్రభువుని ఆత్మీయంగా ఆరాధించలేం. ప్రతి ఆరాధికుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించకపోతే తండ్రి కోరినట్టుగా మనము ఆత్మీయ స్థాయిలో ఉండలేం అని ప్రభు కోరుకుంటున్నాడు. పాస్టర్ గారు, నేను ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధిస్తున్నాను. ఆరాధించు వారందరూ ఆత్మీయులు అని మన భ్రమ అనుకుంటాం. ప్రభు చెప్తున్నాడు, ఆరాధించే ప్రతివారు కూడా ఆత్మీయుడుగా మారాలి, రావాలి, కావాలి అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇదే అధ్యాయములో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోనే 9 నుండి 24 వచనం వరకు మనం చదివితే, 8వ అధ్యాయం 9 నుండి 24వ వచనం వరకు చదివితే, లోగడ సమరయ పట్టణములో, అంటే ఫిలిప్పు వెళ్ళకముందు సమరయ పట్టణములో గారిడి వాడైన సీమోను ఒకడున్నాడు. ఆయన ఆ ప్రాంతంలో ఆయనే గొప్పవాడుగా ప్రజలు నమ్మారు. ఆయన ఎక్కడ గారిడీలు చేసినా అక్కడికి ప్రజలు వెళ్ళేవారు. కానీ ఒక దినాన ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు.
గారిడి సీమోను దగ్గర ఉన్న మనుషుల కంటే వాక్యము ప్రకటిస్తుండగా వాక్యం వినడానికి ప్రజలు తమ ఆసక్తి చూపించి చిన్నవారు మొదలుకొని పెద్దవారు పిలుపు వాక్యం వినడానికి వస్తూ ఉన్నారు. దాని తర్వాత అనేకులు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. అక్కడ మనం చదువుతుండగా గారిడి సీమోను కూడా ఏం చేశాడు? బ్యాప్టిజము తీసుకున్నాడు. గారిడి సీమోను కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు. కొన్నిసార్లు మనము మార్పు చెందకుండా, ఆత్మీయ స్థితి సరిగా లేకుండా పెళ్ళిళ్ళకు సందర్భాలకు బ్యాప్టిజం తీసుకుంటే ఇదిగో ఈ స్థితిలోనే మనం ఉంటాం. పెళ్ళికి బ్యాప్టిజానికి ఏమి సంబంధం లేదు. కనుక ఈ గారిడి సీమోను బ్యాప్టిజం తీసుకొని పిలుపు వెంట తిరుగుతూ ఉన్నాడు. ఈలోగా యెరూషలేముకు తెలిసింది, సమరయ్యులు అనేక మంది ప్రభు తట్టు తిరిగారని. ఎవరెవరిని పంపిస్తారంటే పేతురు, యోహాన్లు పంపిస్తారు. పేతురు, యోహాన్లు వచ్చి వాళ్ళ చేతులు ఎత్తినప్పుడు ఎవరి తల మీద వారి చేయి పెడితే వారికి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగువచ్చింది. సీమోను మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చిందంటారా? రాలేదు. పరిశుద్ధాత్మ సీమోను మీద ఆ పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వెంటనే అనుమానం వచ్చింది సీమోనికి, ఈ శక్తి నా మీద ఎందుకు రాలేదు? నేను బాప్టిజం తీసుకున్నానే అని అనుకుంటుండగా బాప్టిజం తీసుకుండవచ్చు, ప్రభువుని ఆరాధించవచ్చు, బట్ స్పిరిచువాలిటీ ఆయనలో ఆ క్వాలిటీ లేదు గనక ఆత్మ తండ్రి ఆయనకు ఆ దేవుని ఆశీర్వాదము పొందలేకపోయాడు. తర్వాత మరొక పద్ధతి చెప్పాడు. వెంటనే కొంత డబ్బు తెచ్చి ఈ పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చినట్లుగా చేయమన్నాడు. పేతురు, యోహానులు గద్దించారు, నీ ద్రవ్యము నీతో నాశనం అవుతారు. దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. దేవుని ఎదుట నీవు సరిగా లేవు. నువ్వు సరి చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో అంటే ఆయన ఏమంటాడంటే, నా మీదకి ప్రార్థన నా గురించి మీరే ప్రార్థన చేయమని అంటాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ప్రియ సంఘమా, దేవుడి మొదటి విషయములో మనకి గుర్తు చేసిన చక్కటి మాట ఏమిటంటే, ఆయనను ఆరాధించువారు అట్టివారుగా ఉండాలి. ఎట్టివారుగా ఉండాలి? ఒట్టివారు కాదు, ఆరాధించువారు ఆత్మీయముగా ఉండాలి. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నాడు, మన ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది? మనలను మనము పరీక్షించుకుందాం. మన ఆత్మీయ స్థితి ప్రభు ఇష్టపడేటట్టుగా ఉందా? ప్రభు కోరినట్టుగానే ఉందా? తండ్రి కోరుచున్నాడు నిన్ను. నువ్వు ఆరాధించే నీ జీవితంలో ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మనం మారాలి. కానీ గారిడి సీమోనులాగా మనం ఉండొద్దు. నపుంసకుడు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఆయనకు తెలియదు కనుక వెంటనే బ్యాప్టిజం పొందాడు. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. ఆయన తిరిగి ఆత్మీయుడుగా మార్చబడి సంతోషముతో తన ఇంటికి వెళ్ళాను. ఈరోజు మనలను మనము పరీక్షించుకుందాం. తండ్రి కోరినట్టుగా, మరి తండ్రి ఏ విధంగా నిన్ను నన్ను కోరాడో ఆ విధముగా మనమున్నామా? ఒకవేళ లేకపోతే ప్రభు నీకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు, నీకొక అవకాశం ఇస్తున్నాడు. మనము ఆత్మీయులముగా మారాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. నీవు ఆత్మీయుడుగా మారితేనే సమాజానికి ఆదర్శంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సమాజంలో ఆదర్శంగా ఉంటావో నిన్ను చాలామంది నీ వెంట ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎలాగున్నావు? నీ స్థితి ఎలాగుంది? మన ఫ్యామిలీస్ ఎలాగుంది? మనం ఎలాగున్నాం? ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను ఆరాధించువారు అట్టివారు కావాలి. ఎట్టివారంటే మొదటి విషయములో ప్రతి ఆరాధికుడు ఆత్మీయుడు కావాలి. రెండవది ప్రియులారా,
రెండవ విషయం, ప్రతి ఆరాధికుడు సేవకుడు కావాలి. ఎవరి వర్షిపర్ షుడ్ బి ఏ సర్వెంట్. ప్రతి ఆరాధికుడు ఒక సేవకుడుగా, ఒక సువార్థికుడుగా కావాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు మనకి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఆరాధిస్తున్నాం, కానీ మన జీవితంలో రెండవ స్టెప్ మనము సేవ చేయడం లేదు. కానీ సేవ చేయడం గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 698వ పాట, డాక్టర్ ఏబి మాషిలామన్ గారు, మీరు ఎంతమందికి పరిచయం నాకు తెలియదు. డాక్టర్ ఏబి మాషిలామన్ గారు ఒక చక్కటి పాట రాశాడు, మధుర 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 సేవ. దేవదూతలకు లేదు ఈ సేవ, మీరు చేయండి అని ఆ పాట ద్వారా ప్రతి వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నాడు. మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ. యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాజైన ఉజ్జయ చనిపోయినప్పుడు యెషయాకు దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని చూపిస్తాడు. గొప్ప దర్శనాన్ని ఆయన చూపిస్తాడు. ఆ దర్శనములో దేవునిని ఆరాధిస్తూ ఉన్న శరాపులు ఆయన చూస్తాడు. ఆ దర్శనములో దేవుడు ఎవరిని చూస్తాడంటే, ఎవరిని చూపించాడంటే, దేవుణ్ణి ఆరాధించే శరాపులను చూస్తారు. వాటికి, ఆ శరాపులకు 6 రెక్కలు ఉన్నవి. మొదటి రెక్కలతో 2 కాళ్ళను కప్పుకుంటవి. 2 రెక్కలతో తమ కళ్ళను కప్పుకొని, తన ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధన ఈ యెషయా చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనానికి ఈయనలో గొప్ప మార్పు కలిగి ఆయన అంటాడు, ఆ దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు ఈయన చెప్పిన మాట, నేను అపవిత్రుడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేనున్నాను అని తనలో తాను ఆరాధిస్తున్న ఆ ఆత్మీయ అనుభవాన్ని చూసి ఆయన చెప్తూ ఉంటాడు. వెంటనే ఒక శరాపు నిప్పును చేతతో పట్టుకొని ఎక్కడ తగిలించిందంట? నోటికి, పెదవులకు తగిలించింది. ఆ పెదవులకు తగలగానే తనకున్న అపవిత్రత అంతా పోయింది. తనకున్న అపవిత్రత అంతా పోయింది. అపవిత్ర పోయింది కనుక ఆయన పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు మన కొరకు మరణించుట ద్వారా, మన కొరకు కల్వరిలో రక్తము కార్చుట ద్వారా మనకు కలిగినది ఏంటంటే, మనకున్న అపరిశుద్ధత, అపవిత్రత పోయి దేవుని యొక్క పరిశుద్ధతకు మరి మనము వారసులమయ్యాము. దేవుని పరిశుద్ధతలోకి మనం మార్చబడ్డాము. ఈ మార్చబడిన తరువాత ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుని స్వరము చాలా స్పష్టంగా యెషయాకు వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే 8వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. అప్పుడు అంటున్నాడు, ఎవడు వెళతాడు నా నిమిత్తము ఎవరు పోతారు? రోమా చక్రవర్తి దగ్గర సైనికులు 3 విషయాలు చెప్తారంట. వారు ట్రైనింగ్ కంప్లీట్ కాగానే ఆ చక్రవర్తి దగ్గర నిలువబడినప్పుడు ఈ 3 విషయాలు చెప్తారు. 1, నీ మాటను నేను గౌరవిస్తాను. 2వది, నీవు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళతాను. 3వది, నీ కొరకు చావవలసి వస్తే నేను చచ్చిపోతాను. రోమా చక్రవర్తి దగ్గర రోమా సోల్జర్స్ అందరూ నిలవబడి ఈ ప్లెడ్జెస్ చెప్తారు, ఈ ప్రతిజ్ఞ చెప్తారు. నీ మాటను నేను గౌరవిస్తాను, నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతా, నీ కొరకు నేను చనిపోతాను. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడు నా నిమిత్తము ఎవరు వెళతారు? ఇప్పుడు అపవిత్రత పోయి పరిశుద్ధత పొందిన
యెషయాను అడుగుతూ ఉన్నాడు. సిలువలో రక్తము కార్చిన యేసయ్య ఇప్పుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఎవరు వెళతారు నా నిమిత్తం, ఎవరు వెళతారు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏమిటంటే, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ఐ ఆమ్ హియర్, సెండ్ మీ, ఐ విల్ గో ప్రీచ్ ద గాస్పల్. నేను వెళతాను, నన్ను పంపిస్తావా? ఈరోజు మనము ఏదైనా ఒక పని సేవ కొరకు చెప్తే మిగిలిన వారు మేము వెళ్ళం సార్, దానికి ఒకళ్ళు సూటబుల్ ఉన్నారు, వాళ్ళని పంపండి అంటాం. ఒకళ్ళు ఉన్నారు దానికి, ఎస్ నేనున్నాను, ఐ ఆమ్ రెడీ, నేను వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపిస్తారా? ఈరోజు ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీ కొరకు నీ స్థానములో నువ్వు పొందవలసిన గాయములు ఆయన పొంది, నీ ఉండవలసిన స్థానములో ఆయనుండి నీవు పొందవలసిన అవమానం ఆయన పొందుతూ ఆయన అంటూ ఉన్నాడు, నా కొరకు ఎవరు వెళతారు, నా కొరకు ఎవరు వెళతారు అంటే ప్రియులారా, మనం వెళ్ళగలుగుతామా? యెషయా అంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపు, నన్ను పంపు. యెషయాను పంపాడు, యెషయాను పంపిస్తాడు. దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తాడు. మనము యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదివితే అక్కడ సమరీ స్త్రీని గురించి చాలా చక్కగా వ్రాయబడ్డది. అదంతా చెప్పుకొస్తూ ఉండగా ఆ సమరీ స్త్రీ ఊరిలోకి వెళుతుంది. 4వ అధ్యాయం 30వ వచనం, ఆమె ఆ ఊరి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచున్నారు. వాళ్ళు రావడానికి కారణం ఎవరు? సమరీ స్త్రీ. ఈ సమరీ స్త్రీ ప్రజలను కలుసుకోవాలంటే భయపడేది. అందుకే ఒంటరిగా మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి ఆమె వస్తాదని ప్రభువుకి తెలుసు. ఆమె అక్కడే ఉన్నాడు ఆమె కొరకు. ఆమె రాగానే ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితం మార్పు చెంది కొండను విడిచిపెట్టి తన ఊరిలోకి వెళ్ళి ప్రజలందరినీ ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చింది. మనకు బైబిల్లో చాలామంది శిష్యులు, 12 మంది శిష్యులు ఉన్నారు. మీరు ఆంద్రియా గురించి మీరు విని ఉంటారు. ఆంద్రియా గొప్ప సేవ చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఆంద్రియాకు ఒకటి తెలుసు, 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నవని ఆయనకు తెలుసు. వాళ్ళందరూ యేసు ప్రభు చెప్పాడు, మనమే ఆహారం పెట్టాలి, వాళ్ళందరినీ ఆ పచ్చిక మీద పంక్తుల తీర కూర్చోమని చెప్పినప్పుడు చాలామంది లెక్కలు పెట్టారు. మనకి ఫస్ట్ సండే మనకి లవ్ ఫీస్ట్ ఉందని చెప్పారు, విన్నాను నేను, చాలా సంతోషం. అప్పుడు ఒక అసెస్మెంట్ ఉంటుంది, మనకు ఒక లెక్క ఉంటుంది. మనకి ఆ లెక్కల ప్రకారంగా మన భోజనాల్ని మన జనం ప్రకారం ప్రిపేర్ చేస్తాం. అలాగే కొంతమంది అక్కడ శిష్యులు లెక్కలు కట్టారు, అయ్యా ఈ రాత్రి ఎక్కడికి వెళతారు, ఇన్ని డబ్బులు కావాలి, అమ్మేవారు లేరు, తెచ్చేవారు లేరు అన్నప్పుడు ఆంద్రిక తెలుసు, ప్రభు ఆహారం పెడతాడు అంటే ఏదో అద్భుతం జరగబోతుంది. ఆంద్రియ తన సహోదరుని నడిపించాడు. సహోదరుడు ఫేమస్ అయ్యాడు, ఆంద్రియ బాధపడలేదు. ఆంద్రియ ఏం బాధపడలేదు. అలాగే ఆయన జనములోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాలుని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఆయన ఏమనుకోలేదు, బాబు ఇవి ఇస్తావని అన్నప్పుడు అంకుల్ తీసుకెళ్ళండి అని ఇచ్చేశాడు. ఇవి ప్రభు దగ్గరకు తీసుకుని వెళితే ఈ 5,000 మందికి ఎలా సరిపోతావో అనుకోలేదు. అద్భుతం జరుగుతుందని ఆంద్రిక తెలుసు. ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు, వాటిని ప్రార్థన చేశాడు, పంచిపెట్టాడు. 12 గంపలు మిగిలిపోయినవి. ప్రియులారా, ఆంద్రియ ప్రజలను ప్రభు యొద్దకు నడిపిస్తాడు. మనం ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించాం? అది సేవ, అదే సువార్త అంటే మీ ఇంటిలో అందరూ మారరు. ఎప్పుడు కూడా మొండికేసేవారు ఉంటారు, గుడికి రానివారు ఉంటారు, కానుకలు ఇవ్వని వారు ఉంటారు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని వారు కూడా ఉంటారు. మన ఇళ్లల్లో మొండికేసేవారు ఉంటారు. అయినా ఆ ఇంటిలో నీ ఒక విత్తనాలుగా దేవుడు నిన్ను మార్చాడు. యు ఆర్ సీడ్,
మీ ఇంటిలో నీవు ఒక విత్తనానివి. నీ ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. ప్రభు చెప్పాడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, యూదయ సమరయ భూదిగంతముల వరకు సువార్తను ప్రకటన చేయాలి. మొట్టమొదట ఎక్కడ? అది మన ఇంటిలోనే. సువార్త అనేది మనం ఎక్కడికో మనం ఊహిస్తాం, కానీ సువార్త మన ఇంటిలో అందనిది. సువార్త పొందుకోనేవారు మన ఇంటిలో ఉన్నారు. కనుక ప్రతి ఆరాధికుడు, సేవకుడు సువార్తికుడుగా కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇక్కడ 2 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, శ్రమ పడతావా, సువార్త ప్రకటిస్తావా? ఇది దేవుడు మన ముందు పెట్టాడు. కొన్నిసార్లు మన ఇంటిలో ఎన్ని శ్రమలు వచ్చినా సాక్ష్యం చెప్పం. సాక్ష్యము సువార్తలో ఒక భాగం, పాట సువార్తలో ఒక భాగం. కనుక సువార్తలో ఉన్న విధానాన్ని మన ద్వారా రావాలి. సువార్త నీవు విన్నావు, సువార్త వినని వారు ఉన్నారు. వారికి సువార్త నువ్వు ప్రకటించకపోతే, పౌలు చెప్తున్న మాట, ఈరోజు మనతో చెప్తున్న మాట, శ్రమ పడతావా, సువార్త ప్రకటిస్తావా? మన అపవిత్రతను దేవుడు తీసివేశాడు, మన పాపాన్ని తీసివేశాడు, మన శాపాన్ని ప్రభు తీసివేశాడు. మన నుండి కోరుకునేది ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మీయులుగా ఉండాలి. రెండవది, దేవునిని ఆరాధించువారు సేవకులుగా ఉండాలి. పేతురు రాసిన పత్రికలో ఆయన గుణములను ప్రచురించే యాజక సమూహముగా మనం ఉండాలి. ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనే మాట రాశాడు. అంటే విశ్వసించిన ప్రతి ఒక్కడు సేవకుడు, యాజకుడు అయి ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, నీవు ప్రభుని ఆరాధిస్తున్నావు. ఆరాధించువారు మనము అట్టివారము కావాలి. ఎట్టివారము, ఒట్టివారము కాదు, మనము ఆత్మీయులుగా ఉండాలని. రెండవది, సువార్తికులుగా, సేవకులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించాం. ప్రతి ఇయర్ మన బ్యాప్టిస్ట్లో యానివర్సరీ చేస్తూ ఉంటాం. ఈ యానివర్సరీ చేసినప్పుడు ఒక పక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం చెప్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఎంత ఖర్చు. తర్వాత స్పిరిచువల్ స్టేట్మెంట్ కూడా మనం చెప్తాం. ఈ సంవత్సరం ఎవ్వరు కూడా బ్యాప్టిజాలు తీసుకోలేదు అన్నారు అనుకోండి, అది మన సంఘం ఉంటే పర్వాలేదు. యానివర్సరీలకి మనం చాలామందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు వింటారు, ఇదేమి సంఘం, ఒక్కళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకోలేదా? మరి సేవ జరుగుతున్నట్ట, సేవ ఆగిపోయినట్ట, సేవ నిద్రపోతున్నట్ట, సేవ ఎవరిని పలకరించినట్టుగా మనం ఉన్నదేమో. ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకుందాం. ప్రతి ఆరాధికుడు సేవకుడుగా, సువార్తికుడుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగా మనం ఉన్నామా లేమా అన్నది దేవుడు మనలను అడుగుతూ ఉన్నాడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవది, ప్రతి ఆరాధికుడు ఇచ్చేవాడుగా ఉండాలి. ఎవ్రీ వర్షిపర్ షుడ్ బి ఏ గివర్. ప్రతి ఆరాధికుడు ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వాలి అంటే ప్రియులారా, సేవ జరుగుటకు, సేవ అవసరతలు తీర్చుటకు ప్రతి ఒక్కరూ దేవునికి ఇయ్యవలెను. కనుక ఇచ్చేవారుగా ప్రభు మనలను చూస్తూ ఉన్నాడు. మనలను ఇచ్చేవారుగా
మనము దేవుని వాక్యం చదువుతుండగా లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివితే చాలా అద్భుతమైన విషయాన్ని అక్కడ మనకి సువార్తికుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆయన యెరూషలేము అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు వచ్చినప్పుడు అక్కడున్న పద్ధతి, ఆ సంఘములో ఉన్న పద్ధతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ కానుక పెట్టి దగ్గరకు వచ్చి కానుకలు వేయాలి. మొట్టమొదట ధనవంతులు తమ సమృద్ధిలో దేవునికి కానుకలు వేశారు. ఆ కానుకలు వేస్తుండగా యేసు ప్రభువారు పారచూచెననే మాట రాసి, అంటే పారచూచెనంటే చాలా నిలువబడి ఇలాగ కాళ్ళు ఎత్తి చూశాడనమాట. ఎవరు ఎంతెంత వేస్తూ ఉన్నారు, ఎవరు ఎంతెంత వేస్తున్నారని ప్రభు చూశాడు. తరువాత ఒక పేద విధవరాలు ఆమె 2 కాసులు వేయడం ప్రభువు చూశాడు. చూచి అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ వేసిన కానుకలు వేసిన వారు అందరికంటే ఎవరు ఎక్కువ వేశారు? పేద విధవరాలు ఎక్కువ వేసింది. మనం ఏం చెప్తాం? ఇక్కడ వేసిన కానుకలు అందరికంటే ఈమె 20,000 కానుక వేసిందని మనమైతే చెప్తాం. ప్రభు చెప్తున్నాడు, ఈమె 2 కాసులు ప్రభువుకు వేశాను. అంటే అందరూ వేసిన దానికంటే ఈమె వేసింది చాలా గొప్ప అని ప్రభు ఎందుకు చెప్పాడంటే, అక్కడ వ్రాయబడిన మాట, ఈమె తన జీవనమంతయు వేసేసింది. జీవనమంతా వేసేసిందంటే ఇక వెనక తిరిగి చూస్తే ఆమెకి ఏమీ లేదు. కానీ ధనవంతులు తమ సమృద్ధిలో వేశారు. దేవుడు మనము కానుకలు వేసినప్పుడు మనం ఎంత కట్ చేసామో దేవుడు చూస్తాడనమాట. మనం ఎంత కట్ చేసామో దేవుడు చూస్తాడు. మనకి ఎంత ఉందో దేవుడు చూస్తాడన్నమాట. కనుక దేవుని ఆరాధించేవారు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆమె దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఆమె ఒక కాసు దాచిపెట్టుకోవాలని లేదు. మనము హార్వెస్ట్ ఫెస్టివల్ మనం చేసినప్పుడు చాలామంది ఇంక్రీజ్ ద ఆఫరింగ్స్, వారు ఇవ్వవలసిన దాంట్కంటే ఇంకా కొంచెం కలిపి దేవునికి ఇస్తూ ఉంటారు. ఈమె 2 కాసులే ఈమె దగ్గర ఉన్నవి, కానీ ఒకటి వేస్తే సరిపోదు అనుకోలేదు. ప్రభువుని ఆరాధించిన తర్వాత ఆరాధించేవారు అట్టివారు కావాలని ఈమె ఏమి చేసిందంటే తమ జీవనమంతా వేసేసింది. కొన్నిసార్లు కానుకలు ఎక్కువగా ఇచ్చేవారికి, కానుకలు తక్కువగా ఇచ్చేవారికి ఆటంకం కలిగిస్తారు. ఏమ్మా అంత ఇస్తున్నావు, ఇంత ఇస్తున్నావు అంటూ ఉంటారు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తే కాదు పక్కనున్న వారికి తెలవకూడదు అంటాడు అన్నమాట. ఈ చెయ్యి ఏమిటంటే పక్కవారి కొరకే చెప్పాడు. నువ్వు ఈ చేత్తో ఇచ్చి పక్కనున్న వారికి చెప్పవద్దు, ఎందుకంటే రేపు నీకు ఆటంకం. ఇచ్చేవారికి చాలాసార్లు ఇవ్వని వారు ఆటంకంగా ఉండొద్దు. ప్రభు కోరుకుంటున్నాడు, ప్రతి ఆరాధికుడు ఇచ్చేవాడుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుతుండగా 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో ఆయన మాసిదోనియా సంఘాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. 3 విషయాలు చెప్పాడు పౌలు. మాసిదోనియా సంఘము వారికున్న మంచి విషయాలు ఏమిటంటే, మొదటిది మాసిదోనియా సంఘానికి బహుశ్రమలు. రెండవది బహునిరుపేదలు. శ్రమలు ఒక పక్క, పేదరికం మరొక పక్క. శ్రమలు అంటే సరిపోతుంది, బహుశ్రమలు. పాస్టర్ గారు, నేను బహుశ్రమలలో ఉన్నాను. శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తావో మనకు తెలుసు. శ్రమలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎన్నిసార్లు మనం పిలుస్తామో మనకు తెలుసు. కనుక శ్రమలలో మాసిదోనియా సంఘం ఉంది. తరువాత బహు నిరుపేదలు. వారి దాతృత్వం బహు విస్తరించను.
వాట్ ఈస్ ద వండర్ఫుల్! ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఇటు పక్క శ్రమలు, పేదరికం ఉన్నప్పటికీ సంఘ సేవ కోసం వారు దేవునికి కానుకలు ఇచ్చారని పౌలు తన ఉత్తరములో వ్రాస్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 4వ వచనం, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యము చెప్తున్నా. సామర్థ్యం, నెలకి 5,000 ఇవ్వడం మన సామర్థ్యం. మన సామర్థ్యానికంటే ఎక్కువ ఇవ్వడం అంటే ఇంకొక 5,000 కలిపి ఇవ్వడం అన్నట్టు, 10,000 ఇవ్వడం. అంటే నిరుపేదలు ఇచ్చేదానికంటే ఇంకా కొంత యాడ్ చేసి, కొంత ఇంక్రీజ్ చేసి దేవుని సేవ కోసం వారు ఇచ్చారు. ఈరోజు ఆ మాసిదోనియా సంఘం ఈనాడు సంఘాలన్నిటికీ మేల్కొల్పు కలిగే విషయాలు పౌలు రాశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. నా ప్రియ సోదరి సోదరుడా, నా ప్రియ సంఘమా, దేవుడు మనకు గుర్తు చేసిన 3 విషయాలు. దేవునిని ఆరాధించువారు అట్టివారే కావాలి. ఎట్టివారు ఒట్టివారు కాదు, గట్టివారు కావాలి. ఆ గట్టితనం, ఆ ఆత్మీయతను గురించి ప్రభు చెప్పాడు. నా పిల్లలు, నేను కల్వరిలో రక్తము కార్చి పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహించి నేను వచ్చేంత వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకొని మహాభక్తులుగా జీవిస్తున్న నా ప్రజలు, వారు ఆరాధికులే కాదు, ఆత్మీయులుగా మార్చబడాలి. ఆరాధనకే కాదు, ఆత్మీయులుగా మనం మార్చబడాలి. రెండవది, ఆత్మీయులే కాదు, సేవకులుగా మార్చబడాలి. సేవకులే కాదు, దేవుని ఇంటికి వచ్చేవారుగా, దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం పాస్టర్ గారు నా కొరకు చెప్పాడు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ కొరకే చెప్పాను. దేవుడు మీ గురించే నన్ను పంపించాడేమో. మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆరాధించే మన జీవితంలో ఆత్మీయత కలిగి ఉండాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు మరలా తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. తన ప్రజలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, తన ప్రజలు ఈ పద్ధతిలో జీవించినప్పుడు పరలోకం పరవశిస్తుంది, భూలోకం ఆనందిస్తుంది. ప్రతి సంఘం ఈ లోకానికి ఆదర్శంగా ఉంటుంది. అలాగా మన సంఘ సభ్యులందరూ ఉండాలని, ప్రతి కుటుంబం వర్ధిల్లాలని, ప్రతి కుటుంబం ప్రభుని ఆరాధించేదిగా, ప్రతి కుటుంబం సేవలో ఒక భాగముగా, ప్రతి కుటుంబం ఇచ్చేవారుగా ఉండాలని మనసారా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు, ఈ సందేశం మన హృదయాలలో నిలిచి ఫలించి ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండాలని మనసారా కోరుకుంటూ దైవ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం.